మనం వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. అరంబోలి బీచ్ లో ఉన్నాం. మోడల్ గా అది కెమెరా తీసింది ఫస్ట్ టైం. అరవింద్ భాషా రైట్ సైడ్ 2 కిలోమీటర్ రైట్ సైడ్ 2 కిలోమీటర్ అయితే ఇది వస్తుందంట స్వీట్ వాటర్. సో అక్కడికి వెళ్దాం మనం ఇక్కడ చూసి. యో బాయ్స్ గోవా ఎంజాయ్ ఇక్కడ. సో ఇక్కడ స్వీట్ వాటర్ ఉంటుందంట. అక్కడ 2 km వాక్ అన్నారు అరంబోలి బీచ్ నుంచి. ఇక్కడ మనం పార్కింగ్ లో కార్ పెట్టేసి వాక్ అయితే వెళ్తున్నాం. బై వాకింగ్ వెళ్తున్నాం స్వీట్ వాటర్ దగ్గరికి. అయితే హెవీ అంటే హెవీ ఫ్లో ఉంది వాటర్. అది అసలు ఘోరంగా అలలు వస్తున్నాయి. అరంబోలి బీచ్ ఇక్కడ మొత్తం ఫారినర్సే ఉంటారంట. వాళ్ళే ఉన్నారు, వాళ్ళతో పాటు మన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఈ బీచ్ మాత్రం నీట్గా ఉంది, బాగా బీచ్ కట్టే. సో బీచ్ లో చిల్ అవుతూ బీర్ అయితే తాగుతున్నాం. బా ఎటు వెళ్తున్నాం? స్వీట్ వాటర్ కి ఇక్కడ నుంచి 2 km అంట. వాక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఈ స్ట్రీట్ పేరు ఏంటంటే క్రాప్స్ కానీ స్ట్రీట్ పేరు ఐ డోంట్ నో. ఇది అరంబోలి బీచ్ పక్కన అయితే ఉంది స్ట్రీట్. స్వీట్ వాటర్కి వెళ్ళడానికి ఓన్లీ వే ఉన్నాయి. అరంబోలి బీచ్ లో ఇక్కడైతే ఒక ప్లేస్ అయితే బాగుంది. ఇక్కడ రాళ్ళు లుకింగ్ సో నైస్, చాలా ఎక్సలెంట్ ఉంది. భాస్కర్ అక్కడ పైకి ఎక్కిండు ఈ గుట్ట పైకి. ఇది కూడా బాగుంది. రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, లుకింగ్ నైస్. మోడల్ చింటే అక్కడ కూర్చున్నాడు. సో అటు సైడ్ స్కై డైవింగ్ కూడా ఉంది. సో మనం స్కై డైవింగ్ జరుగుతుంది అక్కడ. యా మనం అక్కడికి వెళ్తున్నాం ఇట్టయితే ఇప్పుడైతే. ఇవన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంట. అరంబోలి బీచ్ లో ఉన్నాయి. ఎక్సలెంట్ ఉన్నాయి. దేని దానికి సపరేట్ అయితే ఇది వస్తుంది. 1800 అంట ప్రైస్. కానీ ఇవన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. అరంబోలి సలాం మ్యూజిక్ షాప్ ఇన్ అరంబోలి బీచ్. గోవాలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ మనం అరంబోలి రూట్ లో వెళ్తున్నప్పుడు हम देख रहे हम ब्लॉग्स बनाते हैं. మోడల్ చింటూ అయితే మ్యూజిక్ వాయిస్తున్నాడు మొత్తం మీద.
స్వీట్ వాటర్ ఇక్కడ కాదంట, యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇక్కడైతే ఫారినర్స్ ఉన్నారు చాలా మంది. ఇది అరంబోలి బీచ్ లో. సో వీఆర్ మూవింగ్ టు స్వీట్ వాటర్ బీచ్, అక్కడ బ్యాక్ సైడ్ ఉందట. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ అయితే ఉన్నారు. సో ఈ బీచ్ అయితే చాలా బాగుంది. బాగా బీచ్ కంటే చాలా బెటర్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కమ్ లెట్స్ గో టు స్వీట్ వాటర్. ప్లేస్ మాత్రం చాలా బాగుంది బావ. ఫీల్ కూడా ఉంది స్వీట్ వాటర్. మీరు అందుకే పెట్టిరు కావచ్చు. స్వీట్ వాటర్ లేక్ అంటే ఇది. సో ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు. బాగుంది ప్లేస్. సో చాలా కూల్ వెదర్ ఉంది ఇక్కడ. అట్లా వాక్ చేద్దాం దాని మీద నుంచి, వాటర్ మీద నుంచి. లేక్ లో అయితే మనం స్నానం చేద్దామని ఫిక్స్ అయినాం. సో ఇక్కడ బెడ్ వచ్చేసి 200 అంట, 2 బెడ్స్ కి. సో పేర్ కి కొంచెం ఫీ పే చేసి మనం బెడ్స్ తీసుకోవాలి. దొరికింది మనకు 200 అంట. సో 2 బెడ్స్ 200. మనం వాటర్లో దిగుతాం. ఎవడు స్విమ్మింగ్ చేసి దుమ్ము దులిపేయాలి వాటర్లో. సో స్వీట్ వాటర్ లేక్ లో నేను స్విమ్ చేయడానికి పోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు స్విమ్ నౌ. పసి రెడీ? చలో స్టార్ట్ కదా. స్వీట్ వాటర్ లేక్ లో అయితే మన వాళ్ళు స్నానం చేస్తున్నారు. బాగా బీచ్ కంటే అరంబోలి బీచ్ లో అలలు ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు మంచి థ్రిల్ ఉంది ఇక్కడైతే. బాగా బీచ్ లో ఫీల్ లేదు. మన వాళ్ళు భాస్కర్, అరవింద్ చూడండి హెవీ ఫాట్స్ లో. దీనమ్మా ఎక్సలెంట్ అలలు అయితే వస్తున్నాయి. మన వాళ్ళు ఆయన లోపల వాటర్లో ఎంజాయ్ చేస్తారు. అలలు చూడొచ్చు ఎంత ఎక్సలెంట్ వస్తున్నాయి. బీచ్ లో చిల్ అవుతారు. మనోడు వీడియో తీయమని ఏడ్ చేస్తున్నాడు. చిల్ అవుతారు బీచ్ లా. అమ్మ అలలు అయితే మామూలు వస్తలేవు. మన వాళ్ళు పొట్టు ఎంజాయ్ చేస్తారు సముద్రంలో. మన చిన్న అటు దుబ్బేస్తుండు. ఎక్సలెంట్ గా సముద్రం ఎక్సలెంట్ ఉంది. అలలు కూడా బాగున్నాయి. ఇట్స్ నైస్ వ్యూ అండ్ నైస్ లొకేషన్. మంచిగా బీచ్ లో ఎంజాయ్ చేసి స్వీట్ వాటర్ లో స్నానం చేసి మేమైతే రిటర్న్ అవుతున్నాం. బయటకైతే ఎక్కడికి వెళ్తాం తెలుసు. సో బయటకైతే వెళ్తున్నాం ఇప్పుడు బీచ్ బయటకు. అండ్ నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉంటే అక్కడ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ సముద్రం అయితే చాలా అంటే చాలా బాగుంది.
అరంబోల్ బీచ్ దగ్గర అయితే మనకు ఫ్రెండ్ దొరికి కలిశాడు. అన్న బ్రో, అన్నది విజయనగరం అంట. సో గోవాలోనే ఉంటాడు బ్రదర్. ఇక్కడ ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఉన్నాం. ఇక్కడ పూల్, మంచి పూల్ ఉంది ఫెసిలిటీ. మనతో పాటు ఉన్న రవితేజ బ్రో. ఇక్కడ 6 years నుంచి గోవాలో ఉన్నాడు బ్రో. 6 years నుంచి గోవాలో ఉన్నాడు రవితేజ బ్రో. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫుడ్, మీరు మంచిగా ఫుడ్ తినొచ్చు. టీ, మాకు అసలు గోవాలో టీ దొరకలేదు, ఇక్కడ టీ కూడా దొరికింది. సో ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అయితే రిసార్ట్. మనం చాలా ప్రైవేట్ రిసార్ట్, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు హ్యూమిడిటీ కూడా లేదు. మామూలుగా మనం గోవాలో హెవీ హ్యూమిడిటీ ఉంటుంది, ఇక్కడ హ్యూమిడిటీ కూడా లేదు. చాలా బాగుంది. సో మనం మీరు ఎప్పుడైనా గోవా వస్తే ఇక్కడ బుక్ చేసుకోండి రూమ్స్. మనం బ్రదర్ నెంబర్ కింద కామెంట్లో ఇస్తాను, సారీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. అలాగే మీరు ఎప్పుడైనా గోవా వచ్చినప్పుడు కాంటాక్ట్ అవ్వండి. సో ఆయన మీకు మంచి సర్వీసెస్ ఇప్పిస్తాడు. అన్ని పారాగ్లైడింగ్ కానీ వాటర్ సర్వీస్ ఏదైనా సరే మంచి మంచి సర్వీసెస్ ఇప్పిస్తాడు. ఆయన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రవితేజ మనది. ఇది విజయనగరం, విజయవాడ. బ్రదర్ది విజయవాడ.